లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ విత్ అఖిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కొండా సుస్మిత వ్యాఖ్యలకు కొండా సురేఖ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. ఎమ్మెల్యే రామచంద్ర నాయక్. ఏసీబీ అధికారులమంటూ ఫోన్, డబ్బుల వసూళ్లు, కర్నూలులో మోసాలపై ఏసీబీ హెచ్చరిక. యాదాద్రి భువనగిరి జిల్లా ఫార్మా కంపెనీలో రియాక్ట్ పేలుడు, 2 మృతి, మరో 14 మందికి గాయాలు. కర్నూలులో ఘనంగా ముగిసిన ఉచిత ఏఐ ఫిల్మ్ మేకింగ్ క్లాసులు. మాదాపూర్లో 7 అంతస్తుల భవనం కుప్పకూలింది. నాలా పక్కనే అక్రమ నిర్మాణంపై తీవ్ర విమర్శలు. ఇక వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ మాదాపూర్లో 7 అంతస్తుల భవనం కుప్పకూలింది. అంజయ్య నగర్ లో నాలా పక్కన కేవలం 50 గజాల స్థలంలో అక్రమంగా భవన నిర్మాణం చేపట్టినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒక్కసారిగా భవనం కూలి పక్కనే ఉన్న మరో అపార్ట్మెంట్ పై పడడంతో ఆ భవనం కూడా దెబ్బతింది. పక్క భవనంలోకి పలువురికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. అనుమతులపై స్థానికులు ప్రశ్నలు లేవలెత్తుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెంలోని హేజోలో ఫార్మా కంపెనీలో రియాక్ట్ పేలింది. ఈ ప్రమాదంలో 2 కార్మికులు మృతి చెందగా మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. మరో 12 మందికి గాయాలైనట్లు సమాచారం. భారీగా మంటలు, దట్టమైన పొగ అలుముకున్నాయి. రసాయనాలు లీక్ కావడంతో సమీప గ్రామాల్లో ఘాటైన వాసన వ్యాపించి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 3 నెలల్లోనే కంపెనీలో ఇది 2వ రియాక్ట్ పేలుడు ఘటనగా తెలుస్తోంది. కార్రమ్మను రాని మళ్ళీ అక్కడ వస్తున్నాడు. ఏ ఆంబులెన్స్ వచ్చిన ఇంకొకటనా మంత్రి కొండా సురేఖపై ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచందర్ నాయక్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలకు కొండా సురేఖ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కొండా సురేఖకు పుట్టినంత మాత్రాన కొండా సుస్మిత నాయకురాలు కాదని అన్నారు. మీరు మారని పార్టీ లేదని, ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నేతలని విమర్శిస్తారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సెక్యులర్ పార్టీ, ఈ పార్టీలో ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే పార్టీకి నష్టం కలిగించే విధంగా భావించి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందే. వారు నైతిక బాధ్యతగా వారు రాజీనామా చేస్తే బాగుంటది. అదేవిధంగా వరంగల్ రాజకీయాల్లో సురేఖ గారు మంత్రిగా 2.5 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఏనాడు వరంగల్ జిల్లా సొంత జిల్లాలో నాయకులతో కూడా సఖ్యత లేదు. అంటే మీరు ఏ పార్టీలో ఉంటే మిమ్మల్ని గెలిపించుకోవాలి, మీరు ఏది మాట్లాడితే అది స్వీకరించాలి.
చర్యలు తీసుకుంటేనేమో బీసీ కార్డును వాడుకోవాలి. ఇదా మీ సంస్కృతి? మీరు మారని పార్టీ లేదు, మీరు మాట్లాడని మాటలు లేవు. ఏ నాయకుడిని మీరు రాజశేఖర రెడ్డి గారిని, ఆ తర్వాత కేసీఆర్ గారిని, మీరు ఎక్కడ ఉంటే అక్కడ వారిని విమర్శించే సంస్కృతి ఇది ఎంతవరకు? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు ప్రజలకు చేస్తుంది ఏంటి? అక్కడ జిల్లాలో మీరు మాలాంటి ఎమ్మెల్యేలకు మీరు చేసిన సహకారం ఏంటిది? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. అంటే మీకు ఉడితే మాత్రం ప్రతి ఒక్కరు నాయకులు అయిపోతారా? జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం నమిలికొండ క్రాస్ వద్ద రొగోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని బైక్ ఢీకొనడంతో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరిలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడిని నమిలిగొండకు చెందిన 16 ఏళ్ల సామెల్ పాల్ గా గుర్తించారు. గాయపడిన శ్రీకాంత్ ను చికిత్స కోసం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంటే వీడు ఇటు నుంచి వస్తాడు ఈ పొలగాడు. తమ్ముడు ఏమైంది? ఇద్దరు మొత్తం అంటే ఈ లారీ వచ్చి కొట్టింది డైరెక్ట్. స్పీడ్ కూడా లేవు, నిమ్మనగానే ఉన్నాం. ఎక్కడ వేస్తారు మీరు? గన్పూర్కే. పిల్లగాని పేరు ఏం పేరు? నీ పేరు? వాడు మా అల్లుడే సొంత. ఏం పేరు? సామ్యాల్ పాల్. నాగూర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో అపరిశుభ్రంగా ఉన్న టాయిలెట్లను స్వయంగా శుభ్రం చేసి అధికారులను, సిబ్బందిని మందలించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి ఆదేశించారు. నా ఫోన్ ఎక్కలేదు. ఎల్బీ నగర్ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. స్పా సెంటర్ల నిర్వహణ కేసులో అరెస్టైన వ్యక్తికి డివిజన్ అధ్యక్షత పదవి ఎలా ఇచ్చారని కాంగ్రెస్ సీనియర్ మహిళా నాయకురాలు కొత్త విద్య ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై పార్టీ అధిష్టానం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే స్పా సెంటర్ల వ్యవహారంతో మధు యాష్ కి అనుచరులకు సంబంధం ఉందన్న ఆరోపణలను నిర్ధారణ కావాల్సి ఉంది. నా పేరు కొత్త విద్య. నేను కాంగ్రెస్ పార్టీలో గత 10-12 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. నేను జిల్లా జనరల్ సెక్రటరీ యూత్ కాంగ్రెస్ చేశాను, స్టేట్ జనరల్ సెక్రటరీగా చేశాను ఎలక్టెడ్. అలాగే నేను శక్తి సూపర్షీలో ప్రమోట్ అయ్యి ఇండియా లెవెల్లో 2nd ప్లేస్లో ఉంచి ఎంతోమంది మహిళలని కాంగ్రెస్ పార్టీకి పరిచయం చేసినటువంటి కార్యకర్తని. కానీ ఈరోజు ఎల్బీ నగర్లో ఏం జరుగుతుందనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను ఎల్బీ నగర్లో సాహిబ్ నగర్ డివిజన్లో ఉంటున్నాను. నాకు పోస్ట్ కావాలి అనేసి నేను ఒక డివిజన్ ప్రెసిడెంట్కి, చిన్న డివిజన్ ప్రెసిడెంట్కి అప్లికేషన్ పెట్టుకున్నాను.
అనుకున్నా. కానీ నాకు వస్తుందనుకున్న ఆశతోటి ఉన్నటువంటి అమ్మాయిని, ఎందుకంటే నేను 12 సంవత్సరాల నుంచి పనిచేశాను కాబట్టి ఇది నాకే వస్తుందనే ధైర్యంతో ఉన్నాను. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ ఎల్బీ నగర్లో స్పా సెంటర్లో ఒక వ్యభిచారం నడుపుతున్నటువంటి వ్యక్తికి నన్ను కాదని నాకున్నటువంటి ఎలిజిబుల్ పనికి రాదని చెప్పి స్పా సెంటర్ నడుపుకునే వ్యక్తికి ఇక్కడ ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉందండి. కానీ ఈ ఎఫ్ఐఆర్ కాపీలు ఉన్నటువంటి దాన్ని నేను చదవలేను, ఎందుకంటే అంత ఘోరంగా ఉంది. ఒక ఆడపిల్ల ఈ ఎఫ్ఐఆర్ కాపీని కూడా చదవలేనంత ఘోరంగా ఉన్నది. కాబట్టి ఇది మన మీనాక్షి మేడం గారికి అలాగే మహేష్ గౌడ్ గారికి ఈ విషయం పోవాలని చెప్పి, ఎందుకంటే వాళ్ళ అంత పెద్ద స్థాయి వాళ్ళకి నేను చేరుకోవాలని ఈ విషయాన్ని చెప్పుకునేంత సమయం నాకు ఉండదు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి మీనాక్షి మేడం, మహేష్ గౌడ్ అన్న గారు నాకు న్యాయం చేయగలరు. ఎందుకు అంటే ఈరోజు సాయిబ్ నగర్లో ఒక డివిజన్ ప్రెసిడెంట్గా కూడా పనికి రాలేని నేను, సరే ఓకే బాగుంది, కానీ ఈరోజు ఎల్బీ నగర్లో ఏం జరుగుతుంది, అసలు ఎటు పోతుంది కాంగ్రెస్ పార్టీ? ఈ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏం చేద్దాం అనుకుంటున్నారో నాకు కొద్ది కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎల్బీ నగర్ అనేది కాంగ్రెస్ గడ్డ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేది అతలకుతలం అయిపోయి ఖరాబ్ అయిపోతుందండి. ఈరోజు ఇది కూడా పెద్ద మైనసే కాంగ్రెస్ పార్టీకి. దయచేసి ఈ స్పాట్ సెంటర్లు అనేటివి ఎక్కువగా ఉన్నాయి. ఇదే వ్యక్తికి ఒక 4-5 బ్రాంచెస్ కూడా ఉన్నాయి. ఇంత పెద్ద బ్రాంచెస్ పెట్టడానికి దీని వెనక ఉన్న ముఠాని కూడా వెంటనే చూసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళకి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. రేవంత్ రెడ్డి నిర్ణయాలను వ్యతిరేకిస్తున్న వారికి పార్టీలో కొనసాగే అర్హత లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. కొండా సురేఖకు నోటీసులు ఇస్తే తమ కుమార్తె వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని చెబుతున్నారని విమర్శించారు. సంబంధం లేకపోతే ఆమె వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. తప్పుడు భాషతో పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతున్నారని, పదవులను అనుభవిస్తూ ప్రభుత్వానికి నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నటువంటి వ్యక్తులు ఈరోజు రాష్ట్ర అధినేత సీఎం నిర్ణయాన్ని తప్పుపట్టడం అంటే, ఈ నిర్ణయాన్ని తప్పుపడుతున్నటువంటి వ్యక్తులు, నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తులు ఈ పార్టీలో ఉండే నైతిక అర్హత లేదనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా మేము రావటం జరిగింది. అంటే చెట్టు కింద ఉండి చెట్టు కొమ్మనే నరుక్కునేటువంటి ఒక వైఖరి, దుర్మార్గమైనటువంటి వైఖరి, ఇది ప్రతిపక్షాలకు గొంతునిచ్చే వైఖరిగా మేము భావిస్తా ఉన్నాం. కొండా సురేఖ గారు క్రమశిక్షణ సంఘం ఇచ్చినటువంటి నోటీసుకు, షోకాజుకు సమాధానం ఇస్తూ నాకు సంబంధం లేదన్న. నీకు సంబంధం లేదన్నప్పుడు నీ బిడ్డ మాట్లాడిన మాటల్ని ఎందుకు ఖండించలేదు? ఎందుకు నువ్వు క్యాబినెట్ మినిస్టర్గా, క్యాబినెట్ మంత్రిగా, కలెక్టర్గా, క్యాబినెట్లో ముఖ్యమంత్రితో కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తులుగా ఖండించవలసినటువంటి బాధ్యత నీ పైన ఉన్నదా లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతాం. మీరు చేస్తున్నటువంటి తప్పుల్ని, మీరు అనుసరిస్తున్నటువంటి తప్పులకు, మీరు మాట్లాడుతున్నటువంటి తప్పుడు భాషకు ప్రభుత్వం, ముఖ్యమంత్రి మూల్యం చెల్లిస్తుండ్రు. కానీ మీరు మాత్రం ఆ పదవిలో ఎంజాయ్ చేస్తూ మీ ఎంటర్టైన్మెంట్లో ప్రభుత్వానికి, పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేయదలుచుకున్నాం. పేద కుటుంబానికి చెందిన యువతి వివాహానికి సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు ఎర్రబట్టి వెంకటేశ్వరరావు. పెద్దపల్లి మండలం రఘరావుపూర్కు చెందిన సింగరేణి స్ఫూర్తికి జమ్మికుంటకు చెందిన వీరబోయిన అన్వేష్ తో వివాహం నిశ్చయమైంది. ఎలాంటి కట్నం ఆశించకుండా వివాహానికి ముందుకొచ్చిన అన్వేష్ ను కుటుంబ సభ్యులు అభినందించారు. స్ఫూర్తి కుటుంబ ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న వెంకటేశ్వరరావు వివాహానికి అవసరమైన పాత్రలు, సామాగ్రిని అందించి అండగా నిలిచారు. సార్ దగ్గరికి సాయం చేయండి అనిపోయినా, నా మనవరాలకు సాయం చేయనిపోతే తెచ్చిన తల్లిగారి సవత్వం మొత్తం తెచ్చింది సార్. వెళ్ళి అందులో మా అమ్మమ్మ ఈ రాఘవపూర్ దూర దగ్గరికి వెంకటేశ్వరరావు సార్ దగ్గరికి వెళ్ళి హెల్ప్ చేయమని అడిగింది. ఆ సార్ మాకు తల్లిగారి తరపున వచ్చే బోల్ అనేది సహాయం చేశాడు. దానికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ హెల్పింగ్ ఫర్ us. మేము భర్త పిట్టల ఓదేలు. ఈ పిట్టల ఓదేలు అనే వ్యక్తి నా చిన్నప్పటి నుంచి తెలుసు, విన్న పేరు కూడా. పిట్టల ఓదేలు మనవరాలి పెళ్లి గురించి
ఈ పెద్దమ్మ వచ్చి నన్ను సహాయం చేయమని అడిగింది. ఏం కావాలి తల్లి అంటే మీ ఇష్టం అని అడిగింది. పైసలు కావాలన్నా అంటే నీ ఇష్టం అన్నది. మరి ఏమి ఇవ్వాలి అంటే మీ ఇష్టం అన్నది. సో తల్లిగారి తరఫు నుంచి ఇచ్చే వస్తువులు ఏవైతున్నాయో ఈ వస్తువులన్నీ కూడా అంటే వంట సామాగ్రికి సంబంధించిన వస్తువులన్నీ కూడా నాకు తోచిన విధంగా నేను అన్ని వీళ్లకు సమకూర్చిన. అందులో ఒక చిన్న స్పూన్ నుంచి మొదలు పెడితే గ్రైండరు, కుక్కర్స్ అన్నీ కూడా ఇది ఎప్పటికీ ఉపయోగపడతాయి. సో నేను చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే మనం సహాయం చేస్తే అది ఎప్పటికీ ఉండేలాగా ఉండాలి. ఇందులో డబ్బులు ఇస్తే 2 రోజులు ఖర్చు అయిపోతాయి. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా వస్తు రూపేణా ఇద్దామని మాత్రమే మేము ఇది ఇవ్వడం జరిగింది. అది ఆ అమ్మాయి చాలా ఇంటెలిజెంట్. ఇందులో ఇంకొక గొప్పతనం ఏంటంటే ఆ చేసుకునే పిల్లవాడు కూడా కట్నం కానుకలు లేకుండా ఆ అమ్మాయి చదువును చూసి ఆమె తెలివిని చూసి ఉచితంగా అంటే మెచ్చి పెళ్లి చేసుకుంటున్నాడు. ఖర్చు కూడా ఆయనే పెట్టుకుంటా అంటున్నాడు. మరి ఈ రోజుల్లో కూడా అలాంటి వ్యక్తి ఉండడం కూడా గ్రేట్ అది. సో ఇది కూడా మా అదృష్టం ఏంటంటే నా అదృష్టం ఏంటంటే మా తాతలు తండ్రులు చేసిన అది వంశపరంపరంగా వచ్చే కొన్ని సహాయ సహకారాలు. ఇప్పుడు దర్గా కట్టిండ్రు, మా తాత కట్టిండ్రు దర్గా అని. ఆ రోజులు ఎందుకు కట్టిండో మాకు తెలియదు. మామిడి తోట ఉండే, అందుకే దాన్ని దర్గా తోట అన్నారు. మనోహరరావు తోట లేకుండా నరసింహరావు తోట లేదు, దర్గా తోట అన్నారు. దర్గా ఉన్నది కాబట్టి అది కూడా ఉచితంగానే ఇచ్చినాం. గ్రామం డెవలప్ కావాలని నా తండ్రి ఎర్రవాడి మనోహరరావు గారు మా కుటుంబీకులు, ఆయన ఒక్కడే నేను అనను, మా కుటుంబీకులు ఊరు డెవలప్మెంట్ కొరకు అని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్కు, ప్రైమరీ స్కూల్ కూడా మేము ఉచితంగానే ల్యాండ్ ఇవ్వడం జరిగింది. సో ఇదంతా చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే మనకు వీలైతే లేని వారికి మనకు ఎంత వీలైతే అంత సహాయం చేద్దాం. మనం సహాయం చేసినాం కదా అని చెప్పేసి దాన్ని 10 రకాలుగా చెప్పుకొని 10 సార్లు టామ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అందులో పల్లెలో అడిగితే వాళ్ళకి నేను ఇచ్చిన పెద్దమ్మ గుడికి స్థలం, గౌడ సంఘం వాళ్ళు అడిగితే కూడా గౌడ సంఘానికి కూడా నేను గుడికి స్థలానికి ఇచ్చిన, వాడు గుడి కట్టుకుంటున్నారు కూడా. గౌడ సంఘానికి ఇచ్చినప్పుడు మన ప్రియ వచ్చారు, రామగూడెం నుంచి కూడా గౌడ సంఘం సభ్యులందరూ వచ్చిండ్రు. ఇది చెప్పుకోవడంలో అర్థం ఏంటంటే మనం వచ్చేటప్పుడు ఏమి తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏమి తీసుకోపోము. మనం ఇచ్చిన సహాయం సహకారాలే అవే కనబడతాయి. వాళ్ళ దర్గా కనబడుతున్నది కానీ ఇచ్చిన నరసింహరావు ద్వారా మనోహరరావు ద్వారా కనబడుతున్నారా? కనబడరు, ఎవరూ కనబడరు. సో వీలైనంత వరకు వస్తు రూపేణ మనం సహాయం చేసి పేదవారికి, అతి పేదవారికి మనం చేయాలన్నది నా సంకల్పం. నేను రాజకీయవేత్తను కాదు, నేను రాజకీయంలో నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు ఆ దేవుడి దేవాలని నన్ను ఇచ్చే స్థితిలో ఉంచాడు. నా తండ్రి నేర్పించిన ఇది ఏందనంటే వీలైనంత వరకు మనం సహాయం చేద్దామన్నదే మాకు నేర్పించాడు. సో అదే నా వంశపారంపరంగా నేను ఇప్పటివరకు అయితే నేర్చుకుంటూ వచ్చిన, నాకు వీలైనంతలోనే హెల్ప్ చేస్తున్నా. పోయినసారి కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ ఆరాధనలో ఒక అనాథాశ్రమ పిల్లకు పెళ్లి జరిగింది, తబితా ఆశ్రమం గోదావరికని. ఆ దాంట్లో దాన్ని CWC అంటారు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ. ఆ కమిటీలో కూడా నేను వన్ ఆఫ్ ది మెంబర్ని. సో మా వంతు సహకారం ఏమైనా ఉంటుందా అంటే ఏమి ఇవ్వాలి అనుకొని నేను పుస్తమెట్టలు ఇచ్చిన. అది ఎప్పటికీ ఉంటుంది. 10,000 రూపాయలు ఇవ్వచ్చు కానీ పుస్తమెట్టలు అంటే ఎప్పటికీ ఉంటుంది. సో ఇప్పుడు సమయాభావం లేదు కాబట్టి నేను ఇది తీసుకొచ్చేసింది ఇప్పుడు వీళ్ళని. సో సాధ్యమైనంత మనం హెల్ప్ చేద్దాము, దీన్ని కూడా కాపాడుకోవాలి. మేము కూడా ఆ అమ్మాయిని ఏదో బాగా చదువుకొని వృద్ధిలోకి వచ్చి మంచిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. సో ఈ అమ్మ కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఆమె మరి ఎవరు పంపిందో నా దగ్గరికి తెలియదు కానీ వచ్చి నన్ను అడిగింది. నేను ఇవ్వగలిగినందుకు నేను నా తండ్రికి ఆ దేవునికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వరంగల్ నగర అభివృద్ధిపై ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మాటలతో కాకుండా చేసిన అభివృద్ధితోనే ప్రజలు ముందుకు వెళ్లి ఓటు అడుగుతామని స్పష్టం చేశారు. ప్రతి డివిజన్ కు భారీగా నిధులు కేటాయించి రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక వసతులు అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. త్వరలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభిస్తామని, 550 కోట్లతో నగర తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని వెల్లడించారు. మన జిల్లాకు 550 కోట్ల రూపాయలు. వాటి వల్ల ఏమేమి కన్స్ట్రక్ట్ చేస్తున్నామంటే ఎప్పుడో నిజాం కాలంలో కట్టినటువంటి ఫిల్టర్ బెడ్ కాడ ఉన్న ట్యాంక్స్ పెద్దవి అవి ఇయ్యలే సార్. సో వాటిని కూడా కొత్తగా డిస్మెంటల్ చేసి కన్స్ట్రక్షన్ చేయడానికి వర్క్ స్టార్ట్ అయింది. మీకు టెండర్ అయిపోయింది, అది వర్క్ కూడా స్టార్ట్ అయింది. కానీ మేము సార్
వర్క్ స్టార్ట్ అయింది. కానీ మేము ఎక్కడ చెప్పుకోలే, మార్కెటింగ్ పబ్లిసిటీ చేసుకోలే. ఇక్కడ స్పీచ్లు గీచ్లు అంటే కూడా మనం వచ్చినప్పుడు చెట్టు పెట్టుకో 2 మొచ్చలు చెప్పేసి మన పని మనం ఇంకా 4 దిక్కులో పోతే 4 పనులు అయితే రోజు చెప్పినవి చెప్పుకుంటా పోతా అంటే మీకు కూడా వచ్చేది శృతి కొట్టుకున్న పోయినాయి అయిపోయిందని అనుకుంటారు కదా. సో దీనికి ఏమంటాడు, పెద్ద మనుషులు కావాల్సినవి అడిగిండ్రు, వాటి తగ్గట్టు తప్పకుండా కమిషనర్ గారు కూడా రావటం మాకు ఇక్కడ ఇట్లా మాకు రోజు 4 వారాలు తిరిగితే కమిషనర్ గారు కూడా మా ఎంబడి తిరిగితే 4 కమిషనర్ గారు రారు. ఎక్కడికి పోతే అక్కడ ఎమ్మెల్యే గారు వాగ్దానం చేస్తే డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, కమిషనర్ గారు రారు. ఎక్కడైతే చేయాలో అక్కడ ఆఫీసర్ కూర్చొని చేస్తారు. కాబట్టి తప్పకుండా కమిషనర్ గారు మాకు ఈ వాటర్ అనేది అయితే ఎసెన్షియల్, దానికి పర్సనల్గా తీసుకుని ఒకటి. రెండవది రోడ్స్ అనేవి ఇప్పుడు మేము పోస్తే 4 నెలల్లో తవ్వుతారు. అవి చేయొచ్చు సీసీ రోడ్లు గిట్ట చేయడానికి చేస్తానికి ఏం అభ్యంతరం లేదు. కానీ 4 నెలల్లో మీకు కొత్త రోడ్లు 4 నెలలు కాబట్టి 6 నెలల్లో మీకు సీసీ రోడ్లు వస్తాయి, డ్రైనేజ్ వస్తుంది, పైప్ లైన్స్ వస్తాయి. అంత లేటెస్ట్ సిస్టమ్ తోటి వస్తున్నది మనకు. ఇది 2-3 ఏళ్ళ సమయం పడుతుంది మొత్తం కన్స్ట్రక్షన్ అయ్యే వరకు. అంత పెద్ద ప్రాజెక్ట్ అది. ఎయిర్పోర్ట్ కూడా చూడండి, అలా ల్యాండ్ అక్విజిషన్ అయిపోయింది, కాంపౌండ్ వాళ్ళు కడుతున్నారు, రన్వే కూడా దానికి టెండర్ అయిపోయింది, అది కూడా స్టార్ట్ అవుతున్నది. రింగ్ రోడ్ ల్యాండ్ అక్విజిషన్ చేసి అయిపోయింది. కొత్త వాళ్ళు వస్తుంటారు, పని చేయకుండా మేము కలగన్నాం, మేము అప్పుడే కలగన్నాం, కలగంటే అందరూ అయిపోతుందా? దాన్ని నిజం చేయాలి కానీ కలగన్నాం అని చెప్తూ పోతుంటారు. మేమనేది కూడా మీకు ఎక్కడ ఏ కాలనీ కూడా కొత్తగా డెవలప్ అయ్యే కాడ చాలా సంతోషం ఏంటంటే లేటెస్ట్ టెక్నాలజీ తోటి మీకు వస్తుంది. మీ రోడ్డు కానీ ఏది కానీ ఎవరు మనో కాలనీ ఇట్టే డెవలప్ చేస్తానికి ఒక కాడికి పోయినాం మేము. నేను అడిగిన ఒక కోరికని, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇవ్వండి సార్ మాకు ఇక్కడ. అది కనుక ఇచ్చేది ఉంటే కరీంనగర్కు ఉన్నది, ఖమ్మంకు ఉన్నది, కానీ ఇంత పెద్ద హైదరాబాద్ అతిపెద్ద నగరం ఇక్కడ లేదు. వాగ్దానం చేయండి, మనకు తప్పకుండా మనకు మంచి జరుగుతుంది అని. హన్మకొండ చౌరస్తాలో మాట్లాడిన మాటలు ఇంకా నాకు వినిపిస్తుంటాయి. నేను ముఖ్యమంత్రినే కాదు, మున్సిపల్ శాఖ మంత్రిని కూడా ఆదేశిస్తున్నా, దీనికి డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రింగ్ రోడ్ ఇస్తా, ఇవన్నీ కూడా ఆ రోజు వాగ్దానం చేయటం జరిగింది. చాలా మంది వచ్చి వాగ్దానాలు చేసిపోయిండ్రు. కానీ రేవంత్ రెడ్డి గారు 3కి 3 ఇచ్చాడు. ఇవాళ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కు సుమారు 5,400 కోట్ల రూపాయలు. 5,400 కోట్ల రూపాయలు చరిత్రలో వరంగల్ జిల్లాకు అంత పెద్ద అమౌంట్ రాలే. అది ఈ నెల ఎండింగ్, మంత్ ఎండింగ్లోనే టెండర్ కూడా కాల్ఫర్ చేస్తున్నారు. టెండర్ కాల్ఫర్ చేసినాక ప్రతి రోడ్డు తవ్వుతారు. అప్పుడు ఈ గల్లీలో ఇప్పుడు రోడ్డు పోసినా మళ్ళీ తవ్వుతారు 4-5 నెలల్లో. ఎందుకంటే పైప్ లైన్ కానివ్వండి, డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కానివ్వండి, ఇవన్నీ కూడా దాంతో రింగ్ ఏది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లో డిపిఆర్లో ఉన్నాయి. ఇవన్నీ మీకు ఇంకా మీ డివిజన్కు ప్రత్యేకత ఏంటంటే ఎస్టీపీ ఇక్కడనే వస్తున్నది. ఏం కాలనీ బంధన్ చెరువులనే పెద్ద ఎస్టీపీలో ఆల్రెడీ ఇంకా చాలా పెద్దది వస్తున్నది, అది మీ కాలనీలోనే. దీనికి తగ్గట్టు పైప్ లైన్స్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ వైర్లు కానివ్వండి, ఏది కానివ్వండి అన్ని కూడా తవ్వవలసి వస్తుంది సార్. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మరి ఇన్ని పర్మిషన్లు ఇవ్వమని మీరు అడుగుతున్నారు కదా అని కమిషనర్ గారు ఇప్పుడు కొత్త వాటికి ఇప్పుడు అయినది జరిగింది ఇంకా కూడా ఇవన్నీ మరి చాలా ఉన్నాయి. ఇంకో 10 కోట్లకు నేను అడిగితే మరి ఇటు ఎట్లా 4 నెలల్లో తవ్వుతారు సార్, ఈ డబ్బులన్నీ నీళ్ళలో పోసినట్టు అవుతుంది, ఒకసారి ఆలోచన చెయ్యండి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు వచ్చే వాటి దేవుడి రుగ్గానే పోసినవి కూడా తవ్వుతారు అంటే అన్ని తవ్వుతారు కదా సార్ అన్నట్టు సింపుల్గా అనగానే వాస్తవం కూడా వాళ్ళు చెప్పింది. సో దాంతో ఇబ్బందులు ఒకటి అవుతున్నాయి. రెండోది దీనికి తగ్గట్టు మీరు ఇప్పుడు వాటర్ పైప్ లైన్స్ అన్న కమిషనర్ గారికి మీదికెళ్ళి వచ్చింది ఆ వార్త. ఏంటిదంటే ఈ 2.5 సంవత్సరాల కాలంలో కోట్ల రూపాయల రోడ్లు, డ్రైనేజీలు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కానివ్వండి, వీటన్నిటికీ కూడా నిధులు తీసుకొచ్చి చాలా ఆనందపడుతూ ఉంటాం. మేము రోడ్డు మీద అటు ఇటు వెళ్ళినప్పుడు కాజీపేట పోలీస్ స్టేషన్ నుంచి సోమిడి పోయినా, షాయంపేట నుంచి హన్మకొండ చౌరస్తాకు పోతుంటే పద్మాక్షమ్మ గుట్టెంపేట పోతున్న రోడ్లు కానివ్వండి, కళ్యాణ్ శ్రీగారి ఇంటి నుంచి పుష్పాంజలి పోతుంటే కానివ్వండి, విజయ్ టాకీస్ నుంచి అలంకార్ థియేటర్ పోతుంటే కానివ్వండి, గల్లీలలో కూడా చాలా రోడ్లు గతంలో ఒక డివిజన్కు 50 లక్షలు ఇస్తే చాలా గొప్పగా చెప్పుకునేది.
నేను ఒక డివిజన్కు ఈ 2.5 ఏళ్లల్లా 10 కోట్లు 12 కోట్లు ఇచ్చిన, షాయంపేటకు 20 కోట్లు ఇచ్చిన. షాయంపేట కానివ్వండి, సోమిడి కానివ్వండి, ఒడ్డపల్లి కానివ్వండి, ఇవన్నీ మారుమూల గ్రామాలు తిరుగుంటాయి సిటీలో ఉండుకుంటూ. అట్లాంటి వాటికి కూడా పోటీపడి కొట్లాడి అందరి దగ్గర ఇది చేసుకొని తీసుకొని వచ్చి ఇన్ని కోట్లు పెట్టిన తర్వాత మనకు ఎలక్షన్స్ అప్పుడు ముందు ముఖ్యమంత్రి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.